వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ డే 4. సో ప్రీవియస్‌గా మనం ఒక క్యాలిక్యులేటర్ యాప్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేటర్స్ ఇయన్నీ చూసాం కదా! కంపారేటర్స్ ఇయన్నీ. సో ఈరోజు అండ్ ఇఫ్ కండిషన్ కూడా చూసుకున్నాం. ఈరోజు వీడియోలో ఎరేస్ గురించి చూద్దాం. ఎరేస్‌లోకెళ్ళే ముందు మనం ఇంకో 2 వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ కూడా చూద్దాం. అవేంటంటే ఇటరేషన్స్‌కి యూజ్ అవుతాయన్నమాట. అంటే మీరు ఒక దాన్ని ఒక 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి. సపోజ్ ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ సైడ్‌గా కన్సోల్ కూడా ఓపెన్ చేసుకుంటాను. ఇన్స్పెక్ట్ చేసి ఓకే. ఇది ఇలా ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు నాకు ఇది కన్సోల్ లాగ్‌లో వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అనేది మల్టిపుల్ ఒక 10 టైమ్స్ 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో దానికి నేను ఇలా ఏం చేస్తాను, ఒక 6 టైమ్స్ ఇలా పేస్ట్ చేసి అప్పుడే కదా మనకి ఇలా ఒక 6 టైమ్స్ ఇలా ప్రింట్ అయింది. 6 టైమ్స్ రాయాలి. అదే మనం ఒక ఇటరేషన్లో పెట్టుకుంటే ఇది ఒక ఇటరేషన్ అన్నమాట. ఇటరేషన్స్ అంటే ఐడియా ఉంది కదా, కౌంటింగ్ అనమాట, ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలని. అదే మనం వైల్ లూప్ తీసుకున్నాం అనుకోండి. వైల్ ఇఫ్ కండిషన్లో ఇచ్చుకున్నాం కదా, ఇఫ్ అండ్ బ్రాకెట్లో కండిషన్. అలానే ఇక్కడ కూడా వైల్ లోపల కండిషన్ అన్నమాట. కండిషన్ ఏంటి, నేను లెట్ ఐ లెస్ దాన్ 10 అయినట్లయితే నాకు కన్సోల్ ఇది ప్రింట్ అవ్వాలి. కన్సోల్ డాట్ లాగ్ వెల్కమ్ టు జేఎస్. ఇది 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. బట్ ఐ వాల్యూ ఇవ్వాలి కదా మనం. దానికి ఏం చేసాం, లెట్ ఐ ఈక్వల్ టు 0 ఇచ్చుకుందాం. ఓకేనా. బట్ ఇక్కడ ఏమైంది, అలా వెళ్ళిపోతుంది చూడండి, ఇన్ఫినిటీ టైమ్స్. బట్ ఐ వాల్యూ తెలియదు కదా. సో ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఐ ప్లస్ ప్లస్ అండ్ నేను ఇక్కడ ఇటరేషన్ వాల్యూ కూడా ఇస్తున్నాను, కామా ఐ. మీరు ఇక్కడ సైడ్ చూసుంటారు, అలా కౌంట్ అయిపోతుంది ఎండ్లెస్గా. ఎందుకంటే ఐ 1 కదా ఉంది, అది అలా వెళ్తూ ఉంది, కౌంటింగ్ లేదు. సో దానికి ఏంటంటే ఇటరేషన్ యాడ్ చేసాం మనం, ప్లస్ ప్లస్ అని. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏమైంది, ఇక్కడ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అనమాట. ఇది మనం ఇక్కడ యాడ్ చేసింది ఇటరేషన్. ఒకసారి సేవ్ చేద్దాం. లేదంటారా మళ్ళీ న్యూగా ఓపెన్ చేసుకున్నాం, అది క్లోజ్ చేసి అది కంటిన్యూస్గా రన్ అవుతుంది. అందుకోసం నేను మళ్ళీ ఇంకో లైవ్ సర్వర్లో ఓపెన్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ కన్సోల్ చూద్దాం, ఇన్స్పెక్ట్ చేసి చూసారు కదా, 1 2 3 4 5 6 7 8 9 వరకు. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు. ఇందాకేమైంది, అన్లెస్ లిమిటెడ్ లేదు, అసలు ఇన్ఫినిటీ టైమ్స్ రిపీట్ అయిపోతుంది. అంటే ఐ వాల్యూ ఒక 0 ఉండిపోయింది, దానికి స్టాపేజీ లేదు. సో ఆ ఇటరేషన్ అనేది అలా వెళ్తూనే ఉంది ఇందాక. అందుకే మనం అది క్లోజ్ చేసి ఇంకోటి కొత్తది ఓపెన్ చేసుకున్నాం. సో ఆ విధంగా మనం వైల్ లూప్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా కండిషన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాలనుకుంటే. ఓకేనా. ఇలానే దీనికి ఇప్పుడు ఇక్కడ దీనికి మోడిఫికేషన్ అనమాట. అదేంటి, ఫర్ లూప్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ పైన ఇనిషియలైజ్ చేశారు కదా వాల్యూని, వాల్యూ ఇనిషియలైజ్డ్, ఇక్కడ ఇనిషియలైజ్ చేశారు, ఇక్కడ కండిషన్ ఇచ్చారు, ఇక్కడ ఇటరేషన్ పెరగడానికి ఇచ్చారు కదా. ఈ మూడు కలుపుకుని ఫర్ లూప్ వచ్చింది ఒకటి. ఫర్ లూప్ దీంట్లో ఏంటంటే 3 ఒకసారి ఇచ్చేయచ్చు. ఐ ఇక్కడే మీరు ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అంటే లెట్ ఏ ఈక్వల్ టు 0 అని. ఓకేనా.
ఏ ఈజ్ లెస్ దాన్ 10 ఆర్ ఈసారి 6 తీసుకుందాం. ఓకేనా? ఏ ప్లస్ ప్లస్ ఏమి ఇచ్చాం? ఇనిషియలైజ్ చేసాం, కండిషన్ ఇచ్చాం, ఇంక్రిమెంటేషన్ ఇచ్చాం అంటే ఇటరేషన్. సో ఇక్కడ నాకు console.log వెల్కమ్ టు సిఎస్ఎస్ అని ఇచ్చాను నేను. చూద్దాం దీని ఇటరేషన్ కౌంట్ కూడా చూద్దాం. కామా ఐ అని ఇచ్చాను. ఓకేనా? సో సేవ్ చేసి చూద్దాం. ఇక్కడ చూశారు కదా, మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ జావా స్క్రిప్ట్ వచ్చింది 0 1 2 3 4 5 6 7 8 9 వరకు, అంటే ఫస్ట్ ఇది కౌంట్ అయింది. దాని తర్వాత వెల్కమ్ టు సిఎస్ఎస్ అని 0 1 2 3 4 5 చూసారా, కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఆ విధంగా మీరు మూడింటిని ఒకే ప్లేస్లో ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇటరేషన్ ఈ మూడు ఒకసారి ఇచ్చుకోవచ్చు. అది ఫర్ లూప్ అన్నమాట. సో ఈ రెండు ఇలా యూజ్ అవుతాయి. లూపింగ్ కండిషన్స్ అంటారు, వైల్ లూప్ అండ్ ఫర్ లూప్స్. సో ఇప్పుడు ఎరేస్కి వెళ్ళిపోదాం. ఎరే వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒకటి తీసుకున్నాం కదా, అదేంటి ఒక వేరియబుల్కి ఒక వాల్యూవే ఇచ్చాం. అదే మనకి మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాలి ఒకే వేరియబుల్కి అని అనుకుంటే అప్పుడు దాన్ని ఎరే అంటారు. దాని కలెక్షన్ ఆఫ్ డేటా. ఇలా ఇప్పుడు నేను ఇక్కడ 0 నెంబర్స్ వచ్చేసరికి ఇలా ఇవ్వచ్చు. 0 1 2 45 43 44 ఈ విధంగా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను కన్సోల్లో చూసుకుంటాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. దీన్ని ఎలా కాల్ చేయాలి? ఐ వాల్యూ అని ఇచ్చి చూస్తే ఏమైతే చూద్దాం ఫస్ట్. ఓకేనా? సేవ్ చేశాను. ఇక్కడ ఏమొచ్చింది చూసారు కదా, 0 1 2 3 4 0 1 45 43 44 అని వచ్చింది. ఇదేంటి 5 అనేది లెంత్. మీరు కిందకి చేస్తే చూపిస్తారు. 0 దగ్గర 0 1 ఏంటంటే ప్లేసెస్ అనమాట. ఎరే ఆఫ్ 0 దీని పొజిషన్. ఓకేనా? ఎరే యొక్క పొజిషన్ 0 నుంచి స్టార్ట్ అయింది. లెంత్ వచ్చేసరికి 1 నుంచి. లెంత్ వచ్చేసరికి 5 వాల్యూస్ ఉన్నాయి కదా, అందుకే 5 చూపించింది. అదే మీకు ఎరేలో వచ్చేసరికి మీకు ఇండెక్సింగ్ వాల్యూస్ అంటారు చూసారా, ఇక్కడ మీకు హోవర్ చేస్తే 0 బ్రాకెట్లో మళ్ళీ 1 బ్రాకెట్లో 2 బ్రాకెట్లో మళ్ళీ 3 మీకు కాలేజెస్లో చెప్తారు ఇండెక్స్ ఆఫ్ అని. సో ఇదే అన్నమాట, మీరు అలా ఎరేని అలా కాల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఐ ఆఫ్ పొజిషన్ 2 కాల్ చేసుకుంటా. 2లో మనకేం కావాలి? సో ఇక్కడ ఏముంది 0 1 2 3 4 కదా, ఇండెక్స్ ఆఫ్ 2కి ఏంటి 45 వాల్యూ రావాలి. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఏమొచ్చింది? 45 వచ్చింది. చూసారు కదా ఎరేలో. సో ఇది ఈ విధంగా మీరు ఎరేస్ యూజ్ చేసుకోవచ్చు. అదే నేను ఇప్పుడు 43 ఇస్తాను. 43 కాదు 4 ఏమొచ్చింది? 44. ఇండెక్స్ ఆఫ్ 4 44 కదా, అదే ఇండెక్స్ ఆఫ్ 1 ఏమొచ్చింది? 1. చూసారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఆ విధంగా మీరు ఎరేస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎరే మెథడ్స్ అన్నమాట. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఎరేలో యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా అది అన్నమాట, ఇది ఎరేని యూజ్ చేస్తారు. ఇప్పుడు నాకు ఎరే మిడిల్లో యాడ్ చేయాలి. అప్పుడు ఏంటి లేదంటే ఈ నెంబర్ వాల్యూ చేంజ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను? ఫస్ట్ యాడింగ్ చూద్దాం. అంటే మిడిల్ ఇప్పుడు 45ని నేను రీప్లేస్ చేయాలి. ఇందాక మనం ఏమనుకున్నాం, పొజిషన్స్ చూపించింది కదా, ఎరే 0 1 2 3 4 ఇండెక్సింగ్ వాల్యూస్ అనమాట. ఇందాక చూసారు కదా కన్సోల్లో. అలా ఇప్పుడు నాకు 45 ఇండెక్స్ ఏంటి 2. సో ఐ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 36 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎరే చూద్దాం ఏమైందని. సేవ్ చేసాను.
చూసారు కదా, రీప్లేస్ అయింది. ఇండెక్స్ ఆఫ్ 2కి ఏమైంది, 36 అప్లై అయింది. ఈ విధంగా ఉన్న ఎరేలో మీరు వాల్యూస్ చేంజ్ చేయొచ్చు. అదే మీరు ఎరేని యాడ్ చేయాలి లేదా తీసేయాలి, ఇప్పుడు నేను 44ని తీసేయాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేస్తాను, రిమూవ్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేస్తాను, ఐ డాట్ ఎరే కదా, ఎరే డాట్ పాప్ ఇలా ఇచ్చాను. పాప్ అంటే ఏంటి, లాస్ట్ నుంచి డిలీట్ అయ్యిద్ది అనమాట. అంటే ఈ 44 అనేది డిలీట్ అయిపోయింది. సో సేవ్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇక్కడ మీకు ఎరే 44 అనేది డిలీట్ అయిపోయింది. అది పుష్ అంటే యాడింగ్. మళ్ళీ నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను, అదే 45ని పుష్ 45 అని ఇచ్చాను. చూసారు కదా, మళ్ళీ 45 యాడ్ అయింది. 0 1 36 43 44 45. కింద పాప్ తీసాం కదా, పాప్ ఫస్ట్ పాప్ అయ్యింది, 44 రిమూవ్ అయిపోయి 45 యాడ్ అవ్వాలి. చూడండి, ముందు మనం ఒక 40 లాస్ట్ డిజిట్ తీసేసాం, ఇప్పుడు పుష్ చేసాం. ఇందాక ఇది ఇవ్వలేదు కాబట్టి 44 పక్కన 45 యాడ్ అయింది. ఇప్పుడు నేను 44ని తీసేసి 45ని యాడ్ చేశాను. ఇది పుష్ పాప్ ఏంటంటే లాస్ట్లో అనమాట. పాప్ అంటే డిలీట్ అవటం. ఓకేనా, ఏరే ఎలిమెంట్స్లో డిలీటింగ్ చేయడానికి. ఓకేనా, పుష్ అంటే ఏరే ఎలిమెంట్స్లో యాడింగ్. ఇది లాస్ట్ నుంచి. అదే మన ఫ్రంట్ నుంచి యాడ్ చేయాలంటే ఫ్రంట్ వాల్యూ ఐ డాట్ షిఫ్ట్. షిఫ్ట్ అంటే ఏంటి, రిమూవ్ చేసిద్ది అనమాట. సరే చూద్దాం, ఫ్రంట్ నుంచి వాల్యూ. సరే సేవ్ చేద్దాం, మనకు 0 ఎగిరిపోవాలి. చూసారు కదా, 0 ఎగిరిపోయింది ఇక్కడ. 1 33 36 43 45. 44ని 45 పెట్టి రీప్లేస్ చేసాం పుష్ పాప్ యూస్ చేసి. ఇక్కడ ఫ్రంట్ వాల్యూ 0 తీసాం. ఇదేంటి, ఫ్రంట్ ఏరే ఫ్రంట్ ఎలిమెంట్ చేంజ్, అది చేంజ్ చేయడానికి. ఓకేనా, సో అలాగనే ఫ్రంట్ని యాడ్ చేయాలంటే ఐ డాట్ అన్షిఫ్ట్. ఏం వాల్యూ ఇద్దాం ఇప్పుడు, 34 ఇద్దాం. ఇప్పుడు సేవ్ చేద్దాం. చూసారు కదా, ఇక్కడ 34 1 45ని 36కి రీప్లేస్ చేసాం. ఇక్కడ చూసారు కదా, 2 వాల్యూ ఇండెక్స్ ఆఫ్ 2ని 36కి రీప్లేస్ చేసాం. 43 44ని పుష్ పాప్ యూస్ చేసి 45 కింద రీప్లేస్ చేసాం. ఇక్కడ 0ని 34 కింద రీప్లేస్ చేసాం, ఇది పాప్ షిఫ్ట్ అన్షిఫ్ట్ యూస్ చేసి. సో ఈ విధంగా మీరు ఎరేస్ని యూస్ చేయొచ్చు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఎరే యూస్ చేసి. సో ఇప్పుడు దాకా ఎరేస్లో పుష్ పాప్ ఇవన్నీ చూసుకున్నాం కదా, దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫెబ్నోకి సిరీస్ అని. ఫెబ్నోకి సిరీస్ అంటే ఏంటి, ఫస్ట్ లాస్ట్ 2 నెంబర్స్ యాడ్ అవుతూ అవ్వాలి. సపోజ్ ఇక్కడ 0 + 1 1, 1 + 1 2, 2 + 1 3, 2 + 3 5, 5 + 3 8, 8 + 5 13. ఈ విధంగా మనకి లాస్ట్ 2 డిజిట్స్ యాడ్ అవుతూ వెళ్ళాలి, అదే అనమాట. సో ప్రీవియస్గా ఫంక్షన్స్ కూడా చెప్పుకున్నాముగా ప్రీవియస్ వీడియోలో, అండ్ ఇఫ్ కండిషన్స్ కూడా చూసాం. సో దానికోసం ఫస్ట్ నేను ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. ఫంక్షన్ అండ్ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ ఏమి ఇద్దాం, ఫెబనోకి అని ఇద్దాం.
ఫిబొనాచి సిరీస్ దాంట్లో n అనే వాల్యూ తీసుకుంటున్నా. n అంటే ఏంటి ఇక్కడ? n అంటే లెంత్. మనం ఎంత నెంబర్ వరకు ఇవ్వాలనుకుంటున్నాం అని. సపోజ్ మీకు ఇందాక చెప్పాను కదా, వేర్ I ఈక్వల్ టు 1, 45, 44, 85, 78. ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ. మీకు ఎగ్జాంపుల్ గురించి ఇది ఇస్తున్నాను. సపోజ్ ఇక్కడ నేను ఐ ఇచ్చుకున్నాను కదా, మనకి 5 అనేది ఏంటి? లెంత్ అనమాట. ఎంత లెంత్ అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 5 వాల్యూస్ ఉన్నాయి. ఇండెక్సింగ్ 1, 2, 3, 4, 5. ఇదే విధంగా ఇక్కడ వెళ్తాం. సో మనం n వాల్యూ ఇచ్చుకున్నాం. సపోజ్ నేను ఫస్ట్ 2 నెంబర్స్ ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా, సో అందుకోసం ఫస్ట్ నేను ఒక ఎంటీ అరే తీసుకుంటున్నాను. వేర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంటీ అరే తీసుకున్నాను. ఓకేనా? దాంట్లో ఇప్పుడు ఇఫ్ నాకు n ఈక్వల్ టు 1 అంటే ఒక వాల్యూ అయితే మనకు 0 అని రావాలి. ఇది అవుట్పుట్. సో దానికి నేనేంటి, అవుట్పుట్ ఈక్వల్ టు 0. ఎరేలో ఒక వాల్యూ ఇచ్చుకున్నాను. ఓకేనా? సో దాన్ని కన్సోల్లో అదే ఎల్స్ ఇఫ్ n ఈక్వల్ టు 2 అనుకో, మనకేం కావాలి? అవుట్పుట్ ఈక్వల్ టు 0, 1. ఇదే కావాల్సింది. ఒకసారి చూద్దాం. ఫిబొనాచి సిరీస్ ఆఫ్ 1 అన్డిఫైన్ చేయాలి. సో ఇక్కడ కన్సోల్లో ఇస్తే అవుట్పుట్ ఫిబొనాచి సిరీస్ ఆఫ్ 1 ఇస్తే 1 వచ్చింది. అదే 2 ఇద్దాం. సారీ, నేను ఇక్కడ ఇచ్చాను, అందుకోసం అది వచ్చింది. అవుట్పుట్ ఇవ్వాలి. సో ఇప్పుడు చూద్దాం. ఫిబొనాచి సిరీస్ 2 అంటే 0, 1. అదే 1 అంటే 1 వస్తుంది కదా, ఇందాక ఇక్కడ ఇచ్చాను అందుకోసం అలా వచ్చింది. అండ్ ఎల్స్ ఈ రెండు కాకుండా ఇంకేదైనా నెంబర్ వస్తే నాకు అవుట్పుట్ ఇనిషియల్గా 0, 1 ఉండాలి. చెక్ చేద్దాం ఇది కూడా. ఇప్పుడు నేను ఇక్కడ ఫిబొనాచి సిరీస్ ఆఫ్ 3 కానీ 4 కానీ 5 కానీ ఇచ్చాను అనుకో, నాకేం రావాలి? 0, 1 అని రావాలి ఇనిషియలైజేషన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లాస్ట్ 2 డిజిట్స్ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు నేను 5 ఇచ్చాను. ఓకేనా? దానికి ఫర్ లూప్ యాడ్ చేసుకుంటాం. ఫర్ లెట్ I ఈక్వల్ టు 0. 0 కాదు, ఇక్కడ ఏంటి? ఫస్ట్ 2 ఇచ్చుకోవాలి. ఆల్రెడీ 2 వాల్యూస్ ఉన్నాయి కదా మనకి. సో I ఈక్వల్ టు 2, I లెస్ దాన్ n. n అంటే పైన ఇచ్చుకునే నెంబర్, అండ్ I ప్లస్ ప్లస్ ఇంక్రిమెంటేషన్ కోసం. డిక్లరేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్. ఓకేనా? 2 అని ఎందుకు ఇచ్చుకున్నాం? ఆల్రెడీ ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చేసాం. ఈ ఇండెక్స్ ఏంటి? 0, 1 కదా. సో ఈ అనేది మనకి ఇండెక్స్లోకి వెళ్ళిద్ది అనమాట, I వాల్యూ. n అనేది లెంత్, ఎంత నెంబర్ ఇచ్చుకుంటున్నాం అనేది.
ఐ ప్లస్ ప్లస్. సో ఇక్కడ నాకు లాస్ట్ నుంచి యాడ్ అవ్వాలి కదా. సో అవుట్పుట్ డాట్ పుష్ ఇందాక ఇచ్చుకున్నట్టు మనం, ఓకేనా, వాల్యూస్ ఇచ్చుకున్నట్టు. సో ఇక్కడ నేను పుష్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాను, లాస్ట్ 2 డిజిట్స్ యాడ్ అయ్యాలి. అవుట్పుట్ డాట్ లెంత్. డాట్ లెంత్ అనేది ఒక మెథడ్ అన్నమాట. సపోజ్ ఇక్కడ మీరు దీన్ని ఇలా అట్టి పెట్టేసి దీన్ని రన్ చేద్దాం. పైన ఇస్తా, పైకి డాట్ లెంత్ అని ఇస్తా. లేదా కింద ఇంకోటి ఇద్దాం ఆగండి. సో ఇక్కడ ఏమొచ్చింది చూసారు కదా, సేవ్ చేస్తే 145. ఇది ఈ లెంత్ 5 అని చూసారా, ఇక్కడ ప్రింట్ అయింది కింద. ఇంకో కన్సోల్ ఇస్తే కింద ప్రింట్ అయింది. సో అలానే మనకి లాస్ట్ ఈ ఒక లెంత్ ప్రింట్ అయింది. అంటే ఎంత, 2 వాల్యూస్. 2 ఇక్కడ 2 ఉంది కదా, లెంత్ 2. బట్ ఇది మనకి ఎక్కడికి వెళ్ళాలి, అవుట్పుట్ లోపలికి. మన ఇండెక్స్ వాల్యూ కదా కాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇది తీసేసి అవుట్పుట్ డాట్ లెంత్ -2 ప్లస్ అవుట్పుట్ డాట్ లెంత్ -1. ఎందుకని, లెంత్ అంటే మనకు 5 వస్తుంది, కానీ మనకు కావాల్సింది అవుట్పుట్ ఆఫ్ 4 కదా. అందుకోసం నేను 0 తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, నాకు అవుట్పుట్ ఆఫ్ లెంత్ ఎంత, డాట్ లెంత్ అంటే 2కి 2 వచ్చింది. బట్ ఇండెక్సింగ్ ఏంటి, సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే ఇండెక్స్ ఆఫ్ 2 తీసుకుందాం. ఇండెక్స్ ఆఫ్ 2 తీసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ 2 తీసుకున్నాను. నాకు థర్డ్ నెంబర్ రావాలంటే లెంత్ ఎంత ఉంది, 2 ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను అవుట్పుట్ డాట్ లెంత్ 2 ఉంది. 2 - 1 1. అవుట్పుట్ ఆఫ్ 1 ఎంత మనకి 1. అలానే ఇక్కడ నేను అవుట్పుట్ లెంత్ -2, లెంత్ -2 అన్నాను. లెంత్ ఎంత 2, 2 - 2 0. సో 0 వచ్చింది. అవుట్పుట్ ఆఫ్ 0 ఏంటి 1. 0 + 1 మనకు 1 అవ్వాలి. ఇప్పుడు ఇది సేవ్ చేసుకున్నాం కదా, మనం సేవ్ చేసుకున్నాం, సేవ్ చేయలేదు, సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఫిబొనాకీ సిరీస్ 2 ఇస్తే ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకున్నా, మళ్ళీ ఒకసారి చెప్తా. అవుట్పుట్ డాట్ పుష్ అంటే లోపలికి యాడ్ చేయటం. అది నేను అవుట్పుట్ ఆఫ్ లాస్ట్ 2 డిజిట్స్ ప్లస్ చేసుకోవాలి కదా అప్పుడే. సో అవుట్పుట్ లెంత్ -2 అంటే ఏంటి, అవుట్పుట్ డాట్ లెంత్ ఎంత 2, 2 - 2 0. సో అవుట్పుట్ ఆఫ్ 0 ఎంత 0. అలానే అవుట్పుట్ ఆఫ్ లెంత్ -1. సో ఇక్కడ లెంత్ ఎంత 2, 2 - 1 1. అవుట్పుట్ ఆఫ్ ఇండెక్సింగ్ 1 ఎంత 1. సపోజ్ మీకు చూపిస్తాను, అవుట్పుట్ ఆఫ్ 0. సారీ, ఇక్కడ ప్రింట్ అవ్వలేదు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఫిబొనాకీ సిరీస్ తీసుకుందాం. ఆగండి, ఫిబొనాకీ సిరీస్ ఆఫ్ 3 ఏమొచ్చింది చూసారా, 0 1 1. ఈ 2 నెంబర్స్ యాడ్ అయ్యాయి. అదే మీరు ఫిబొనాకీ సిరీస్ ఆఫ్ 4 తీసుకోండి. 4 ఇప్పుడు ఏమైంది, లాస్ట్ 2 డిజిట్స్ యాడ్ అయ్యాయి. 1 + 1 2. అదే 5 తీసుకోండి. ఇప్పుడు ఏమవ్వాలి, 1 + 2 3 రావాలి. సారీ, 45 ప్రింట్. మనం 5 తీసుకుందాం. 1 + 2 3. అలానే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, 6 ఇస్తే లాస్ట్ 2 డిజిట్స్ యాడ్ అవ్వాలి.
2 + 3 5 రావాలి. 6 ఇచ్చారు. ఏమైంది? 2 + 3 5. నెక్స్ట్‌ది 8. నేను నెంబర్ 7 ఇస్తున్నాను. 3 + 5 8. నెక్స్ట్ 8 ఇచ్చాను. 5 + 8 13. ఇందాక ఇక్కడ అనుకునే సిరీసే వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఎంత నెంబర్ ఇచ్చినా నాకు ఇప్పుడు సపోజ్ 100కి కావాలి. 100 ఇటరేషన్స్ అన్నమాట. సో చూసారు కదా, 34 మనం 13 దాకా చూసాం. 21 34 55 86 144 233 ఇలా. ఈ విధంగా మనం ఎంతవరకు అంటే అంతవరకు ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏమేమి కవర్ అయినాయి? ఎరే ఒకటి కవర్ అయింది. ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలనేది ఒకటి కవర్ అయింది. ఇఫ్ లూప్, ఇఫ్ కండిషన్ ఎలా యూజ్ చేయాలనేది కవర్ అయింది. ఇఫ్ ఎల్స్ అండ్ ఫర్ లూప్, ఫర్ ఇటరేషన్. సో 1 2 3 4 ఐటమ్స్ కవర్ అయినాయి. ఎరే మెథడ్స్, ఫంక్షన్, ఇఫ్ కండిషన్, ఫర్ లూప్. ఇది మర్చిపోకండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందామా? అదేంటి? కౌంటర్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ చూద్దాం. సో దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్నాను కదా ప్రతిదానికి. సో ఈ వీడియోలో కౌంటర్ తీసుకుందాం. డాట్ కంటైనర్ క్లోజ్ చేసేద్దాం. డాట్ కంటైనర్ అని తీసుకున్నాను. ఇలా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంతా ఇచ్చుకున్నాం కదా. స్క్రిప్టింగ్ అంతా తీసేద్దాం. ఇలా HTML CSS ఇచ్చుకున్నాను. CSS ఇది స్టైల్స్ అండ్ ఇలా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఫస్ట్ కాలింగ్ చేసుకుందాం. లెట్ incBTN ఒక వేరియబుల్ కాల్ చేసుకుంటున్నాను. ఎవరికైనా ఈ వేరియబుల్స్ ఇవన్నీ చూడాలని జావాస్క్రిప్ట్ ఫస్ట్ డే 1 నుంచి ఫాలో అవ్వండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈ గెట్ రెస్పాన్స్, ఈ DOM ఆబ్జెక్ట్స్ అన్ని ఎక్కువ కంగారు పడద్దు, వీటి గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి నుంచి కాల్ చేసుకుంటున్నాం. ఏ ఐడి మనకి ఏం కావాలి? incBTN. ఆ బటన్ని కాల్ చేసుకుంటాం. సిమిలర్గా DEC ఇలా 2 బటన్స్ కాల్ చేసుకుంటాం. అండ్ దీన్ని కూడా, ఇది H2 కూడా display document dot get element by tag name H2. సో ఇప్పుడు నేను ఏంటంటే ఎప్పుడైతే incBTN క్లిక్ చేశారు, డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ చూద్దాం. యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ చేసినాం. లేదా మనం ఇన్లైన్ ఫంక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఒక ఫంక్షన్ ఇద్దాము. ఫంక్షన్ సింపుల్గా రాసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. ఫంక్షన్ నేమ్ ఇవ్వాలిగా ANC అని ఇస్తుంది.
ఏంటి ఇక్కడ ఐ ప్లస్ ప్లస్. ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకున్నాను, దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ దీనికి కూడా ఒక ఐడి ఇచ్చేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అయింది. ఐడి టెక్స్ట్ ఐడి టెక్స్ట్ ఇక్కడ document dot get element by id text id. and text equal to i. సేవ్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఆన్ క్లిక్ ఫంక్షన్ వర్క్ అవ్వాలి. ఏది ఐఎన్సి ఇంక్రిమెంట్ అవుతుందా లేదా చూద్దాం. 1 2 3 అవుతుంది. ఇలానే మనకి డిక్రిమెంట్ అవ్వాలి. సో ఇంకో ఫంక్షన్ రాసుకుందాం. కాపీ పేస్ట్ చేసుకుని దీన్ని డిఈసి అని అంటాం. డిఈసి ఫంక్షన్ దీంట్లో డిక్రిమెంట్ అవ్వాలి. అందమైంది, ఉన్న వాల్యూ డిక్రిమెంట్ అవ్వాలి. సో ఇక్కడ కూడా ఏంటి, సో ఇలా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదా, డిక్రిమెంట్ అవుతుంది అండ్ డిక్రిమెంట్ అవుతుంది. ఈ విధంగా ఫంక్షన్స్ని యూజ్ చేసుకుని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇప్పుడు ఇదే ఇంక్రిమెంట్ చేయాలంటే ఎన్ని టైమ్స్ చేయాలి, అందుకోసమే ప్రతిసారి ఈ క్లిక్ అయినప్పుడు ఆ ఫంక్షన్ రన్ అవ్వాలని రిపీటెడ్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవాలి అనేది. ఇది ఒక మెథడ్ కిందే మీకు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మెథడ్స్ చూద్దాం. ఉన్న మెథడ్స్ అన్ని, స్ప్రింగ్ మెథడ్స్ అన్ని ఇవన్నీ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరికైతే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని జావా స్క్రిప్ట్ అని. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.